గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి మండలాల పరిధిలో 3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్లక్ష్యం చేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లుగా తెలిపారు. తణుకు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రైనేజ్, రోడ్లు నిర్మాణంతో పాటు ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి తాగునీరు సరఫరా చేయనున్నట్లుగా తెలియజేశారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం నిమిత్తం 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అత్తిలి మండలం అంచులి గ్రామంలో 12.5 లక్షల రూపాయలు, తణుకు రూరల్ మండలం తేతల గ్రామంలో 10 లక్షల రూపాయలతో 2 సిమెంట్ రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా రాబోయే రోజుల్లో గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే గ్రామాల్లో సీసీ రోడ్లన్నీ కూడా ప్రతి కాలనీలోనూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీస్లో కానీ అన్నిటిలోనూ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేసాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా ఇంటింటికి తాగునీరు అందించే విధంగా జలజీవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో గ్రామాలన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్లి ఒక సుపరిపాలన అందించడానికి ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఈరోజు గ్రామాలన్నీ కూడా ముఖ్యంగా అభివృద్ధి చెందాలన్నా గ్రామ నాయకులు, అదేవిధంగా దాతలు కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పాత్రను పోషిస్తే గ్రామాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు రామయ్య గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అలాగే తేతలి సర్పంచ్ గారు, ఈ విధంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.